ఢిల్లీకి మూటలు మోసే నాయకులకు ఇస్తున్న ప్రాధాన్యతలో కనీసం 1% కేటాయించిన పేద విద్యార్థుల జీవితాలు బాగుపడతాయని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఆర్యవైశ్య భవన్లో అజీం ప్రేమ్జీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని పెద్దపల్లి నియోజకవర్గంలోని పెద్దపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సుల్తానాబాద్ మహిళా కళాశాల, పెద్దపల్లి మదర్ తెరిసా ఇంజనీర్ కళాశాల, మంతని రోష్ని డిగ్రీ కళాశాల, సుల్తానాబాద్ శ్రీవాణి డిగ్రీ కళాశాల, పెద్దపల్లి గాయత్రి డిగ్రీ కళాశాల, పెద్దపల్లి ట్రినిటీ డిగ్రీ అండ్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన దాదాపు 120 మంది విద్యార్థినులకు అజీం ప్రేమ్జీ స్కాలర్షిప్లు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, దేశంలోనే అత్యంత కుబేరుడైన అజీం ప్రేమ్జీ తన సంపాదనలో కొంత భాగాన్ని పేద విద్యార్థులకు, ముఖ్యంగా అమ్మాయిల ఉన్నత చదువుల కోసం వెచ్చించడం అభినందనీయమని కొనియాడారు. కష్టపడి సంపాదించిన డబ్బులో కొంత భాగం పేద ప్రజలకు దారబోసే గొప్ప మనసు ఆయనది అని పెద్దపల్లి జిల్లా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తరపున ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు దాసరి ఉషా, బీసీజేఏసీ జిల్లా అధ్యక్షుడు నల్లెవెల్లి శంకర్, జిల్లా మహిళా అధ్యక్షురాలు సిరవేణి, మీడియా ఇన్ఛార్జ్ ఎండి మాలిక్, వివిధ కళాశాలకు చెందిన ప్రిన్సిపాల్స్ డాక్టర్ టి శ్రీనివాస్, రవీందర్, కమలాకర్, కళాశాలకు చెందిన 120 మంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. गवर्नमेंट डिग्री कॉलेज पेट्टापल्ली, सुल्तानाबाद श्रीवाणी डिग्री कॉलेज. 1 2 3 1 2 3 1 2 3 పెద్దపల్లి జిల్లా కేంద్రంలో దాసరి ఉష గారు ఏర్పాటు చేసిన ఈ అజీం ప్రేమ్జీ స్కాలర్షిప్స్ అందిన విద్యార్థుల అభినందన సభకు ఈరోజు రావడం చాలా ఆనందంగా ఉంది. దాసరి ఉష గారు గత చాలా రోజుల నుంచి ఈ ప్రాంతంలో విద్య అభివృద్ధి కోసం, అదేవిధంగా వైద్య సదుపాయాల కోసం, అదేవిధంగా స్వయం ఉపాధి కోసం చాలా అభినందనలు. మరి ముఖ్యంగా ఈరోజు దేశంలోనే అత్యంత కుబేరులైన అజీం ప్రేమ్జీ గారు తన సంపాదనలో కొంత భాగాన్ని ఈ దేశంలో ఉండే పేద విద్యార్థుల కోసం, మరి ముఖ్యంగా అమ్మాయిల కోసం, వాళ్ళ ఉన్నత చదువుల కోసం అంకితం చేశారు. అందులో భాగంగానే ఈరోజు పెద్దపల్లి నియోజకవర్గంలో దాదాపుగా 120 మంది అమ్మాయిలకు అజీం ప్రేమ్జీ స్కాలర్షిప్ ఇచ్చింది. ఆ సందర్భంగా దానికోసం కృషి చేసిన అందరికీ, అదేవిధంగా మరి ఆ కాలేజ్ యజమాన్యాలకు, వీళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతా ఉన్నాం. అజీం ప్రేమ్జీ గారికి హృదయపూర్వకంగా పెద్దపల్లి ప్రజల నుంచి, తెలంగాణ ప్రజల నుంచి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజుల్లో దొరికిందంతా దోచుకొని దాచుకునే వ్యక్తులే ఉన్నారు తప్ప, మరి మనం కష్టపడి సంపాదించిన డబ్బును పేద ప్రజలకు కొంత భాగం ఇవ్వాలనుకునే ఆతృత ఉన్న వ్యక్తులు చాలా తక్కువ కనిపిస్తారు. అందులో మొదటి వరుసలో అజీం ప్రేమ్జీ గారు ఉన్నారు. వారికి నిజంగా ఎన్ని నోళ్లతో కొనియాడినా కూడా మనకు సరిపోదు. ఇంత గొప్ప వ్యక్తి వారు. అదేవిధంగా మరి ఈ రోజు చాలా మంది ప్రైవేట్ యజమాన్యాలు, కాలేజ్ యజమానులు కూడా ఈరోజు రావడం జరిగింది. దాదాపుగా ఈ రోజు తెలంగాణలో 12,000 కోట్ల రూపాయల ఫీజులు బకాయి ఉన్నాయి. పేద పిల్లలు ఏ విధంగా చదువుకు, ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఏర్పాటు చేసిన పథకాలు కేసీఆర్ గారు అద్భుతంగా కొనసాగించారు. దానివల్ల లక్షలాది మంది తెలంగాణ బిడ్డలు ఉన్నత చదువు చదువుతున్నారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ రాష్ట్రాన్ని వదిలి, రాష్ట్ర సరిహద్దును వదిలి విదేశాలకు వెళ్లారు. వాళ్ళు మళ్ళీ వచ్చి వాపసు ఈ రాష్ట్రానికి సహాయం చేస్తా ఉన్నారు. అలాంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఈ ఫీ రియంబర్స్మెంట్ భారం అనేది మేము మొయ్యలేము, మా వల్ల కాదు, అందుకొరకు అని